స్థితిలో నుండి పడిపోతివో ఆ స్థితి నువ్వు ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ స్థితి నుండి పడిపోతివో అది జ్ఞాపకం చేసుకో అంటున్నారు. ఇలా ఈ మాట అంటున్నారు అంటే అర్థం ఏంటంటే ఆ సంఘములో ఎవరున్నారు అంటే పడిపోయిన వారు ఉన్నారు అని అర్థం. పడిపోయిన వారు ఉన్నారు కాబట్టే ఏమంటున్నారు ప్రభు? నువ్వు ఏ స్థితిలోంచి పడిపోయావు అది నువ్వు జ్ఞాపకం చేసుకో అంటున్నారు. కనుక ఆ రోజు ఆ సంఘములో పడిపోయిన వారు ఉన్నట్టుగానే నేటి కాలము కూడా క్రైస్తవ సంఘములో అనేక మంది పడిపోతున్న వారు కనబడుతూ ఉన్నారు. పడిపోవడం అంటే రెండు అర్థాలు. ఒకటి శారీరకమైనగా పడిపోవడము, రెండవది ఆత్మీయముగా పడిపోవడం. వీటి వివరం చెప్పుకునే ముందు అసలు మొట్టమొదట ఈ సృష్టిలో పడిపోయిన వ్యక్తి ఎవరు? మొట్టమొదటిగా ఈ సృష్టిలో పడిపోయిన వారు ఎవరు అని ఆలోచన చేస్తే సమాధానం మీ దగ్గర నుంచి వస్తుంది అని నేను ఆశిస్తున్నాను. చెప్పగలరు ఎవరైనా? సృష్టిలో ఉన్నాను నేను. అమ్మా గట్టిగా చెప్పాలి కొంచెం. ఆదాము అని అంటున్నారు. అమ్మా ఆదాముకు ముందు సృష్టి ఏమి లేదంటారా ఏంటి? ఆదాముతోనే సృష్టి ప్రారంభమైందా? ఆదాముకు ముందు సృష్టిలో ఎవరున్నారు? లూసిఫర్, వెలుగుదూత. మరి ఆయన మర్చిపోకూడదు. ఆయన మర్చిపోయారంటే చాలా ప్రమాదం. భూమి మీద ఉన్నంతకాలం వాడు ఉన్నాడని, వాడు పని చేస్తాడని. వాడి పని ఏంటి చెప్పండి? వాడి పని పడగొట్టడమే అని. ఎందుకు? వాడు పడిపోయాడు కాబట్టి వాడు చేసే పని ఏంటంటే నిలవబడిన వారిని పడగొట్టడమే వాడి పని. దేవునిలో ఉన్న వారిని పడగొట్టడమే వాడి పని. ఆలోచన చేసుకోండి, జాగ్రత్త. వాడిని మాత్రం మర్చిపోకండి. వాడిని మర్చిపోయామంటే అమ్మా శత్రువుని ఎవరైనా మర్చిపోతారా? శత్రువుని మర్చిపోయారంటే ఎప్పుడు ఏ కీడు చేస్తాడు కదా. కాబట్టి వాడిని ఎప్పుడు మర్చిపోకుండా జాగ్రత్త. ఎందుకు మర్చిపోకూడదంటే జాగ్రత్త పడ్డానికి మాట. శత్రువు పని ఎప్పుడు ఏంటంటే ఎవరిని మృంగుదునా, ఎవరిని పడగొడుదునా అని చూస్తూ ఉంటాడు. అందుకే మనం ప్రభు వాక్యంలో కూడా ఉంది కదా, వాడిని తంత్రములు ఎరిగిన వారై ఉండాలి మనం. అమ్మా సాతాను తంత్రాలు ఎరిగిన వారై వాడిని ఎదిరించడానికి శక్తిమంతులుగా ఉండాలి మనం. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. కనుక ఈ సాతానుడు ఒకప్పుడు లూసిఫర్ అనే ప్రధాన దూత, దూతలందరిలోకి శ్రేష్ఠుడు. మొత్తం చెప్పాలంటే మానవుని కంటే ముందు చేయబడిన ఆ సృష్టిలో అనగా దేవదూతలను సృజించారు కదా దేవుడు. ఆ దేవదూతలలో శ్రేష్టమైన వాడు ప్రధాన దూత లూసిఫర్. దేవుడు ఆయనకి ఆధిక్యతనిచ్చి అందరి మీద అధికారిగా పెట్టినప్పుడు వాడిలోనికి వచ్చిన ఆ యొక్క అతిశయం లేదా ఆ గర్వము, పిల్లరా చెడు ఆలోచన ఏంటంటే నేను మహోన్నతుని కంటే ఎక్కువగా నేను చేసుకుంటాను. దేవుడు ఒక ఉన్నతమైన స్థితి ఇచ్చాడండి. ఆ స్థితితో సంతృప్తి కలిగి లేడు, కానీ దానికంటే ఉన్నతమైన స్థితిలోనికి నేను వెళ్ళాలి అని చెప్పేసి అతడు చేసిన ప్రయత్నాన్ని బట్టి అతడు పడిపోవలసి వచ్చింది. ఒక మాట చూడండి, కేవలం అనుకున్నాడంతే. నేను మహోన్నతుని కంటే ఎక్కువ చేసుకుంటాను అనుకున్నాడంతే, ఏం చేసుకోలేదు. అనుకున్న వెంటనే ఎవరికి తెలిసిపోయిందండి? అనుకున్నాడు, మనసులో అనుకున్నాడు అంతే, హృదయంలో అనుకున్నాడు అంతే. అనుకున్న వెంటనే ఎవరికి తెలిసిపోయింది? దేవునికి తెలిసిపోయింది. ఒక మాట చెప్తున్నా, మనం ఏమైనా అంటేనే ఇతరులకు తెలుస్తుంది, అనకుండా ఎవరికి తెలియదు. కానీ దేవునికి మనం అనక్కర్లొద్దు, అనుకుంటే చాలు. అనడానికి అనుకోవడానికి తేడా తెలుస్తుందా మీకు? అనడం అంటే నోటు నుంచి బయటకు వచ్చిన మాట, అనుకోవడం అంటే మనసులో వచ్చిన తలంపు. అంటే మన తలంపు, వాక్యంలో మాట ఉంటుంది, నీ హృదయములోనికి తలంపు రాకముందే అది ఎవరికి తెలిసిపోతుందండి? దేవునికి తెలిసిపోతుంది. అందుకే తలంపులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన తలంపు కూడా చాలా జాగ్రత్తగా లేకపోతే ప్రియులారా మనము చాలా నష్టపోతాం. చాలా మంది అనుకుంటారు, అనుకున్నానంతే, దాంట్లో నష్టం ఏముంది అనుకుంటారు. కాబట్టి అనుకునుట కూడా ప్రియులారా చెడు అయితే అది చాలా ప్రమాదం. ఊహలోకి వచ్చిన పాపం కూడా, దైవజనులు రాసిన పాటలో ఉంటుంది, ఊహలోని పాపములు కూడా ఒప్పుకో, అది కూడా తప్పే. నువ్వు తప్పు చేస్తేనే కాదు, ఊహించడం అనుకోవడం కూడా ఒక్కొక్కసారి తప్పు అవుతుంది. కాబట్టి అది కూడా అనుకుందంతే. ఏమంటే సాతాను కూడా ఏమన్నాడంటే అనుకున్నాడంతే, నేను మహోన్నతుని కంటే ఎక్కువగా చేసుకుంటానని. కానీ దేవుడు ఊరుకోలేదు. కానీ దేవుని కంటే ఎవరైనా హెచ్చిపోతానంటే దేవుడు ఊరుకుంటాడా? కాబట్టి దేవుడు పడగొట్టాడు, ఆయన పడత్రోసాడు. పడత్రోసిన వాడు భూమి మీదకి, భూమి మీద నుండి పాతాళానికి నరకానికి పడిపోయే పరిస్థితుల్లోకి వచ్చాడు. ప్రియులారా చివరికి వాడు వెళ్ళేది ఎక్కడికంటే నరకాగ్నిలోకి వెళ్తాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు సాతానుని మన పాదముల క్రిందకు కూడా నడిపించాడు. ఏమండి, మరి సమాధానకర్త అయిన దేవుడు సాతానును మీ పాదముల క్రింద శీఘ్రముగా చెదగ తొక్కించుననే మాట మనం చూస్తూ ఉంటాం.
కాబట్టి గుర్తు చేసుకోండి, వాడు పడిపోయిన వాడు అందరికంటే పైవాడు, అందరికంటే అధమ స్థానానికి పడిపోయాడు. అయితే పడిపోయిన వాడి యొక్క బుద్ధి ఏంటో తెలుసండి, నేను పడిపోయాను కాబట్టి మరి నా వలే అందరూ పడిపోవాలి, ఎవరు నిలవబడకూడదు, ఎవరు నిలిచి ఉండకూడదు అని దేవుడు ఏ మనిషినైతే తన స్వరూపంలో తన పోలికలో నిలబెట్టాడో ఆ మనిషిని పడగొట్టడమే ప్రధానమైన పనిగా పెట్టుకున్నాడు. అందుకే ఎవరు నిలవబడి ఉన్నారు, ఎవరు నిలిచి ఉన్నారు, ఎవరు చక్కగా ఉన్నారు, వారిని పడగొట్టాలని వాడు ప్రయత్నం చేస్తూ వీళ్ళారా అంతా సంచరించేవాడై ఉన్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిగా పడిపోయిన వాడు ఎవరంటే సాతానుడు. దేవునిలోంచి పడిపోయాడు, దేవుని సన్నిధిలోంచి పడిపోయాడు, పరిశుద్ధతలోంచి పడిపోయాడు, ఏమండి ఉన్నతమైన స్థితి నుంచి పడిపోయాడండి. ఈ స్థితులన్నిటినీ పోగొట్టాలని ప్రయత్నం చేస్తూ చివరికి వాడి ప్రయత్నంలో భాగంగా మొదటి నరుడైన ఆదామును కూడా పడగొట్టాడండి. అయితే మీకు మాట చెప్తున్నాను, 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. సహజంగా సాతానుడు మరి అందరినీ పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా పడకుండా నిలవబడగలిగిన భక్తులు కూడా ఉన్నారు బైబిల్ గ్రంథంలో, అలాగే నేటి కాల సంఘాల్లో కూడా. వాడు ఎంత ప్రయత్నం చేసినా పడిపోకుండా నిలవబడిన వారు ఉన్నారు. అలాగే వాడు ప్రయత్నం చేసినప్పుడు పడిపోయిన వాళ్ళు ఉన్నారు, పడిపోయామని తెలుసుకొని మళ్ళీ తిరిగి లేచిన వాళ్ళు కూడా ఉన్నారండి. పడిపోయిన వాళ్ళు పడిపోయినట్టు లేరు, కానీ తిరిగి లేచిన వారు కూడా ఉన్నారు. మూడో వారు ఎవరంటే పడిపోయి ఇక తిరిగి లేవకుండా అలాగే పాడైపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. చెప్పండి, 3 రకాల మనుషులు. ఒకరు ఎంత ప్రయత్నము చేసినా సాతానుడు పడిపోకుండా నిలిచి ఉన్నవారు కొందరు. అలాగే సాతాను ప్రయత్నాన్ని బట్టి పడిపోయినా తెలుసుకుని మరలా తిరిగి లేచిన వారు కొందరు పడిపోయినా తిరిగి లేవకుండా అలాగే పాడైపోయిన వారు కూడా కొందరు ఉన్నారు. కాబట్టి ఈరోజు మనందరి భక్తి ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం చదువుకున్న వాక్యంలో ఏ స్థితిలో నుంచి పడిపోయావో ఆ స్థితిని నువ్వేం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. పడిపోని వాళ్ళు జ్ఞాపకం చేసుకునే అవసరం లేదు, ఎందుకంటే వారు నిలవబడే ఉన్నారు కనుక శ్రేష్ఠులే. పడిపోయిన వారి విషయంలోనే ఈ విషయాలు జాగ్రత్తగా గమనించాలి. మీకు వీటిని అర్థం కావడానికి చిన్న ఉదాహరణలు కూడా త్వరగా, ఎందుకంటే ఇప్పటికీ మనం చాలా విషయాలు గతంలో కూడా విన్నాము. వీళ్ళరా శోధించిన, పడగొట్టాలని ప్రయత్నం చేసిన, పడిపోకుండా నిలిచిన భక్తుల్లో ఒక ఆయన, మనం ఈ నెలలో చెప్పుకున్న వాక్యాల్లోనే ఆయన గురించి విన్నాము. వివరించనగానే ఎక్కువ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఎవరు అంటే యోసేపు గారు. యోసేపు గారిని పడగొట్టాలని ప్రయత్నం చేశాడా లేదా అని సాతాను ప్రయత్నం చేశాడు. అయితే మీకు ఒక మాట చెప్తున్నాను, ఇందాక ఒక మాట అన్నాను కదా, 2 రకాలుగా పడిపోవడం అనేది 2 రకాలు అన్నాను కదా. ఒకటి శారీరకంగా పడిపోయే వాళ్ళు ఉంటారు, శరీర సంబంధమైన విషయాల్లో. అలాగే రెండవది మనం చూస్తే ఆత్మీయ జీవితంలో పడిపోయే వారు కూడా ఉన్నారు. కాబట్టి వినండి, శారీరకంగా పడిపోవడం అంటే ఏంటంటే నడుస్తూ కాలు జారో ఏదో అడ్డం వచ్చో ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాం. అలాంటప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఏమండి, మామూలుగా శారీరకంగా పడిపోవడం. ఆత్మీయ జీవితంలో పడిపోయేవారు కూడా ఉంటారు, శారీరకంగానే బాగానే ఉంటారు. ఆత్మీయ జీవితంలో పడిపోవడం అంటే ఏంటి తెలుసా? చాలా మంది ప్రార్థన జీవితంలో పడిపోతూ ఉంటారు. ప్రార్థన చేస్తూ ప్రార్థన మర్చిపోతారు. మర్చిపోయారంటే ఏమైనట్టమ్మా? పడిపోయినట్టే కదా. వాక్యపు జీవితంలో పడిపోతూ ఉంటారు. వాక్యం చదువుతూ వాక్యాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు. అది పడిపోవడమే. పరిశుద్ధతలో పడిపోతారు కొంతమంది. అప్పటి వరకు పరిశుద్ధులుగా ఉండి ప్రియులారా పరిశుద్ధతను వదిలేస్తూ ఉంటారు. యథార్థతలో పడిపోతూ ఉంటారు, నమ్మకత్వంలో పడిపోతూ ఉంటారు, పరిచర్య చేసే విషయంలో పడిపోతూ ఉంటారు, సహకారం అందించే విషయంలో పడిపోతూ ఉంటారు, సన్నిధికి వచ్చే విషయంలో పడిపోతారు. ఇవన్నీ ఆత్మ సంబంధమైన విషయాల్లో పడిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు, శారీరకంగా పడిపోతున్న వారు ఉన్నారు. అయితే నేను మాట అంటున్నాను, శారీరకంగా పడిపోయామనుకోండి, శరీరానికే చిన్న దెబ్బ తగులుతుంది, కాలుకో చేతికో దెబ్బ తగులుతుంది, అంతే, కొన్ని రోజులకు మానిపోతుంది, పెద్ద ప్రమాదం ఏం కాదు. కానీ ఆత్మీయ జీవితంలో కానీ పడిపోయామంటే దాని వలన మాత్రం చెప్పండి చాలా రకాల వేదనలు. ఆత్మీయ జీవితంలో పడిపోయామంటే చూడండి, శరీరం పడిపోతే శరీరానికి ఎలా కీడో, ఆత్మ పడిపోయిందంటే, ఆత్మీయ జీవితంలో పడిపోయిందంటే ఆత్మకు కీడు. కనుక మనం దేవుని పిల్లలుగా ఉన్నాం, మనం ఆత్మీయ జీవితం కలిగిన వారం కనుక ఆత్మీయ జీవితంలో పడిపోకుండా మనం చూడాలి. యోసేపు గారి దగ్గరకు వద్దాం. యోసేపు గారి జీవితంలో శారీరకంగా పడిపోయిన వాడు ఉన్నాడు. నిజానికి ఆయన పడలేదు, కానీ ఆయన పడేశారు. చెప్తారా ఎవరు పడేశారు, ఎక్కడ పడిపోయారైనా? అన్నలైన వారు కదా, ఒక నీళ్ళ లేని గోతులో పడేశారు. ఆయన కావాలని పడలేదు,
ఒక్కొక్కసారి మనం కావాలని పడుతూ ఉంటాం, కొంతమంది మనకు కావాలని పడేస్తూ ఉంటారు కదా. కానీ యోసేపు గారిని కావాలని పడవలేదు. అన్నలైన వారు, నేను గతంలో మీకు చెప్పాను, మన వాక్యాల్లో మీరు కావాలంటే వెనక్కి చూసుకుంటే వస్తాయి. ఏమండి, ఆయన మీద కుట్ర పన్నిన అన్నలు, ఏమండి, తండ్రి ప్రేమించాడని, ఏదో వరం ఉందని, ఏమండి, లేదా వారి మీద మరి తండ్రికి వార్తలు చెబుతున్నాడని, మొత్తాన్ని ఈ కారణాల చేత ఆయనను అన్నలైన వారు కొట్టి గోతులో పడేశారు. ఏమా, ఆ పడినప్పుడు గాయాలు తగిలి ఉంటాయి, శ్రమ, దుఃఖము, వేదన, బ్రతిమాలాడు కదండి పిల్లలు. కానీ పడిపోయిన అతన్ని మరలా దేవుడు లేవనెత్తాడు. అయితే శారీరకంగా పడిన ఇతను కలిగిన నష్టమేమీ లేదు, కానీ ఆత్మీయంగా పడగొట్టడం చూడండి. సాతాను శారీరకంగా పడగొట్టి చంపాలనుకున్నాడు, జరగలేదు. ఇప్పుడు ఆత్మీయంగా పడగొట్టడానికి ప్రయత్నం చేశాడు. ఎలాగ తెలుసండి? పొతీఫరు భార్య రూపంలో, ఏమండి, పొతీఫర్ ఇంటిలో పరిచర్య చేస్తున్న యోసేపును పాపమునకు ప్రేరేపించి, ఏమండి, పాపములో పడవేయడానికి మరి చాలా ప్రేరేపించాడు. ఆమె చాలా ప్రేరేపించింది. కానీ పడిపోయాడు చెప్పండమ్మా. ఒకవేళ ఆ రోజు కానీ పాపం చేయడానికి కానీ ఇష్టపడి పాపము చేసి ఉంటే ఆత్మీయ జీవితంలో ఏమైపోయిన వాడవును? పడిపోయిన వాడవును. కాబట్టి గమనించండి, యోసేపును పడగొట్టాలని సాతాను ప్రయత్నం చేసిన, శారీరకంగా శరీరం పడిపోయింది కదా ఒకప్పుడు గోతులో, ఆత్మీయ జీవితంలో మాత్రం ఏమేమో చెప్పండి, అయినా పడిపోలేదు. అలా దిట్టంగా నిలవబడ్డాడు. చివరి వరకు అలాగే నిలవబడ్డాడండి. యోసేపు గారి చరిత్రనంతా చూడండి. చివరి వరకు కూడా ఆయన ఏమాత్రము కూడా మరి హాని లేకుండా అలాగే నిలిచి ఉన్నాడు. కనుక శోధించిన పడిపోయిన వాడు ఆయనే మనకి కనబడుతున్నారు. రెండవది మనం చూద్దాం, దావీదు గారి జీవితం మనకు తెలుసు. ఈయన భక్తుడే, దేవుని చేత ఎన్నుకోబడిన వాడే. కానీ ఒకానొక సమయమందు సాతాను శోధనను బట్టి ఆయన పాపములో పడిపోయాడు. మనకు తెలుసు కదా. బత్సబ విషయంలో ప్రియులారా, ఆయన తప్పుడు పని చేశాడు, పడిపోయాడు. కానీ పడిపోయిన ఆయన ఏం చేశాడో తెలుసండి? తాను తప్పు చేశానని తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుని క్షమించమని కోరాడు. మరలా అలాంటి తప్పు తన జీవితంలో చేయకుండా జాగ్రత్త పడ్డాడు. ప్రియులారా, నేను మాట చెబుతున్నాను, ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఎట్టి భక్తులైనా పడిపోతూ ఉంటారు. ప్రియులారా, పడిపోవడము తప్పు కాదు, కానీ పడిపోయిన వారు తిరిగి లేవకపోవడమే పెద్ద తప్పు అవుతుంది. అంటే అలాగంటే పడిపోవడం తప్పు కాదా అంటారేమో. ఒక్కొక్కసారి వీళ్ళ పరిస్థితులను బట్టి, ఒక్కొక్కసారి వారికి ఎదురైన శోధన బట్టి నిజానికి పడిపోకూడదు. దేవుని పిల్లలు ఎవరు? ఒకవేళ ఏదైనా పరిస్థితిని బట్టి పడిపోయే పరిస్థితే వచ్చిందనుకోండి, వీళ్ళరా ఖచ్చితంగా ఏం చేయాలో తెలుసండి? నేను పడిపోయాను అని తెలుసుకోవాలి. అదే కదా మనం ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో చదువుకున్నాం. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అదేం చేయాలి? నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దావీదు ఏ స్థితిలోంచి పడిపోయాడో జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు, దేవుని క్షమాపణ కోరుకున్నాడు. క్షమాపణ కోరుకుని మరలా ఆయన శుద్ధి చేయబడ్డాడు. మరి ఆయన మరలా ప్రియులారా దేవుని బిడ్డగా కొనసాగినట్టుగా మనము చూస్తున్నాం. కనుక రెండవ ఉదాహరణ ఏంటంటే, పడిపోయినప్పటికీ తిరిగి లేచిన వారు ఎవరు చెప్పండమ్మా? దావీదు కదా. అలాగే మీరు అసలు మనం నిలవబడి, వాక్యంలో ఉంటుంది, తాను నిలవబడిన వాడు పడిపోకుండా చూసుకోమన్నారు. పడిపోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ పడిపోయిన మనం జ్ఞాపకం చేసుకోవాలి, నేను మరలా ఎన్నడూ ఈ పాపంలో పడిపోకూడదు. అందుకే మీరు ఎప్పుడైనా మన షాల్లో జరుగుతున్న 7 మెట్ల ధ్యానం జ్ఞాపకం చేసుకుంటే, ఆ 7 మెట్ల ధ్యానం దైవజనులు దేవదాసయ్య గారు ప్రార్థనకి సన్నిధికి ఒక క్రమం పెట్టారన్నమాట. 7 మెట్లు ఏర్పాటు చేశారు. అందులో మొదటి మెట్టు మనోనిదానం అయితే, మనోనిదానంలో దేవుని మీద మనం మనస్సు పెడతాం. మనస్సు పెట్టి దేవుని దగ్గరికి వచ్చాం కనుక అన్ని మరిచి ఆయన మీదే ఏకాగ్రతతో ఉంటాం. రెండవ మెట్టు ఏంటంటే పాపపు ఒప్పుదల. మన పాపములు ఒప్పుకుంటాం. నేను ఎంత విషయంలో పాపం చేస్తాను, ఆ విషయంలో పాపం చేశానని పిల్లలు మనం ఒప్పుకుంటాం. ఒప్పుకున్న తర్వాత మూడవ మెట్టు ఏంటంటే తీర్మానం అన్నారు దైవజనులు. ఏం తీర్మానం అంటే, ఇప్పటివరకు నేను పాపం చేశానని ఒప్పుకున్నాను ఆయన, ఇక నుంచి ఆ ఒప్పుకున్న పాపములో నేను మరలా పడకుండా తీర్మానము చేసుకుంటాను. తీర్మానం ఖచ్చితం. ఒప్పుకోవడం గొప్ప కాదు. ఒప్పుకోవడానికి ఇవాళ తప్పు చేసి మళ్ళీ రేపు ఒప్పుకుంటున్నాం, అలాగే అవుతుంది. కానీ అది కాదు ముఖ్యం. ఏముండాలి తెలుసు? తీర్మానం ఉండాలి. ఏం తీర్మానం అంటే, ఇది తప్పు అని నాకు తెలిసింది, నేను క్షమాపణ కోరుకున్నాను, ఇక మరలా నా జీవితంలో ఈ తప్పు చేయకుండా నేను ఉంటానని తీర్మానం చేసుకోవాలండి. క్షమాపణ కోరుకోవడం గొప్ప కాదు, తీర్మానము చేసుకోవడం గొప్ప. ఈ తీర్మానాలు చాలా మంది చేసుకోలేకపోతున్నారు. నిజమే, మనకు తెలుసండి ఏది తప్పో ఏది ఒప్పో తెలుసు, ఏది చేయకూడదు చేస్తున్నామో తెలుసు. ఉదాహరణ మీకు చెప్పనండి, శరీరంగా సహజంగా ఆహారం విషయంలో
కొన్ని రకాల బలహీనతలు కలిగినప్పుడు ఈ ఆహారం తినకూడదని తెలిసినప్పుడు తెలిసి కూడా ఏం చేస్తారు చెప్పండి? ఒక్కొక్కరు షుగర్ పేషెంట్లు ఉన్నారమ్మా, స్వీట్ తినకూడదు, కానీ ఒక్కొక్కసారి మనసు ఆగదు, ఏం చేస్తున్నారు? తింటున్నారు. తినడం వల్ల మీకు లాభమా నష్టమా? తినకూడదని తెలిసినా తింటున్నారంటే నష్టమే కదా. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా చెయ్యకూడదని తెలిసినా సరే మీరు చేస్తున్నారంటే ఇది నష్టమే కదా. పౌలు గారు అంటారు, తెలియక చేసి తిని కనుక క్షమించబడ్డాను. అంటే తెలిసి చేస్తే ఏమి లేదమ్మా, క్షమాపణ లేదు. తప్పు అనేది తెలిసి చేస్తే క్షమాపణ లేదు. అందుకే తీర్మానం అనేది చాలా ప్రాముఖ్యం. తీర్మానం చేసుకోవాలి, ఇక నేను నా జీవితంలో ఈ తప్పు చేయనని తీర్మానం. కానీ మనం చేసుకోలేకపోతున్నాం. అందుకే దేవుడు క్షమిస్తున్నాడు కదా అని పదే పదే తప్పులు చేస్తా ఉన్నాం. కానీ నేను చెబుతున్నాను, దావీదు పడిపోయాడు, క్షమించమని అడిగాడు, తీర్మానం చేసుకున్నాడు. ఇక మరలా ఎన్నడూ కూడా తన జీవితంలో తప్పైతే చెయ్యలేదు. అది రెండవది. ఇక మూడవది చూద్దాం. పడిపోయినా తిరిగి లేవలేని పరిస్థితి. పడిపోయినా తిరిగి లేవలేని పరిస్థితి. అందులో మనం చూస్తే సంసోను గారు కనబడతారు. పిల్లరా, సంసోను గారి న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయంలో మనకి ఉంటుంది. అలాగే ఆయన చరిత్ర మనకు తెలుసు. ఒక మాట, నిజానికి ఆయన కూడా దేవుడు బలమైన సాధనంగా నిలబెట్టుకున్నాడండి. ఫిలిస్తీన్ల మీద జయించడానికి గొప్ప సాధనంగా, నాజీరు చేయబడిన వాడిగా, ఏర్పాటు అనిగా దేవుడు నిలబెడితే ఆయనకి అన్నీ తెలుసు. ఏం చేయకూడదో దేవుడు తన తల్లిదండ్రులకు చెప్పగా తన తల్లిదండ్రులు తనకు చెప్పారు. మాట వినండి పిల్లరా, ఆయన ఏం చేయకూడదో ఏం చేయాలో ఆ తల్లిదండ్రులకు మొదట ఎవరు చెప్పారు? దేవుడు దేవదూత ద్వారా చెప్పారు కదండి. ఈ దేవదూత ద్వారా, దేవదూత చెబితే ఎవరు చెప్పినట్టు చెప్పండి? దేవదూత అంటే ఎవరండి? దేవుని సేవకులే. ఆ రోజు వారు వచ్చి చెప్పారు, ఈ రోజు సేవకులమైన మేము చెబుతున్నాం. మలకీ గ్రంథంలో ఉంది కదా, యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు 2వ అధ్యాయంలో ఉంటుంది. జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులు నేర్చుకోవాలనే మాట ఉంది. కనుక దేవుని సేవకులు చెప్పిన మాట దేవుని మాటగా భావించాలి. ఆ రోజు దేవదూత వచ్చి చెప్పిన మాట తల్లిదండ్రులు విన్నారు, లోబడ్డారు. వారు కుమారుడికి చెప్పారు, ఇది పరిస్థితి, నీవు ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఇది నియమం అని చెప్తే విన్నాడు. విన్ని తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారం చేయలేకపోయాడు. పిల్లరా, అన్యుల సాంగత్యం కూడదని దేవుడు చెప్పారు. అన్యులతో అసలు ఆ ఫిలిస్తీన్లనే హతం చేయడానికి ఆయన నిలబెడితే వాళ్ళతోటి సహవాసం చేశాడు. వాళ్ళతో సహవాసం చేసి తన భక్తి అంతా పాడు చేసుకున్నాడా లేదా? పడిపోయాడు లేదు చెప్పండి అమ్మా కదా. పాపమునకు, శరీరాశకు పడిపోయాడు, నేత్రాశకు పడిపోయాడు. ఆయన దేవుడు ఏదైతే వద్దన్నాడో తన బలమంతటిని కూడా ప్రియులారా ఎవరికి ఇవ్వకూడదో వారికి ఇచ్చారు. వివరంలోకి వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి సంసోను పడిపోయాడండి. పడిపోయిన సంసోను మరలా లేవగలిగాడా చెప్పండమ్మా? తాను పడిపోయానని తెలిసింది, కానీ లేవలేకపోయాడు. మరి ఆ పడిపోయిన వాడు పడిపోయినట్టుగానే ప్రియులారా తన జీవితాన్ని ముగించుకున్నాడు కదా. మీరు ఎప్పుడు గమనించండి, దేవుని వాక్యంలో చక్కని మాట ఉంది. మరి దాన్ని ఎప్పుడైనా మనం వివరంగా విందాము. శరీరానుసారంగా ప్రారంభించిన మీ జీవితాలు ఆత్మానుసారంగానే ముగించాలి. కానీ ఆత్మానుసారంగా ప్రారంభించిన మీ జీవితాలు చాలా మంది ఏం చేస్తున్నారు చెప్పండి? శరీరానుసారంగా ముగిస్తున్నారనే ఒక వేదనకరమైన మాట ఒకటి ఉంది. ఆ మాట చూస్తే సంసోను జీవితంలో అదే జరిగింది. ఆయన జీవితం మొదట ఆత్మానుసారం, ఆత్మీయునిగానే ఆయన జీవితం మొదలైంది. చివరికి ఏమైపోయాడు చెప్పండి? శరీరానుసారంగా తన జీవితాన్ని ముగించాడు. అమ్మా, ముగింపు బాగుందా చెప్పండి? లేదు. పిల్లరా, ఇందాక మనం చెప్పుకున్న భక్తులు, ప్రారంభం బాగోపోయినా ముగింపు బాగుంది. కానీ ఈ ప్రారంభం బాగుంది కానీ ముగింపు చివరికి ఏమయ్యాడు తెలుసా? అంధుడైపోయాడు. తాను పడిపోవడం వలన, పాపములో పడిపోవడం వలన, దిలీలా యొక్క ఆ మోజులో పడిపోవడం వలన, అసలు ఏమాత్రము కూడా వెళ్ళకూడని చోటికి వెళ్ళడం వలన పాపంలో పడిపోయాడు. పాపములో పడిపోవడంతో పరిశుద్ధత పోయింది. పరిశుద్ధత పోయినందుకే ఆత్మ పోయింది. ఆత్మ పోయినందుకే బలం పోయింది. బలం పోయిన దాన్ని బట్టి కన్నులు కూడా పోయాయి. ఏ కన్నులైతే తనని ప్రియులారా మోసం చేసి, అంటే ఏ కన్నులను బట్టి తాను దేవుని చిత్తానికి వ్యతిరేకైపోయాడు. అందుకే నేత్రాశ చాలా ప్రమాదం. దేహమునకు దీపము కన్ను అన్నారు. ఆ కన్ను ఎలా ఉండాలి? తేటగా ఉండాలి. తేటగా ఉండడం అంటే కళ్ళజోడు పెట్టుకుని చూడడం అని కాదు. కన్ను తేటగా ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ కంటితో చెడు చూడకూడదు, లోకాన్ని చూడకూడదు, పాపమును చూడకూడదు అని అర్థం. కానీ ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలా మంది కన్నులు జబ్బు కళ్ళు అయిపోతున్నాయి. ఆ రోజు లేయాకి జబ్బు కళ్ళు అని చెప్పుకుంటున్నాం. ఆమె కళ్ళుకున్న జబ్బు వేరు, శరీర సంబంధమైన జబ్బు. ఈరోజు దేవుని పిల్లలు అనబడి చెప్పబడుతున్న వాళ్ళందరూ చాలా మంది కన్నులకి ఏ జబ్బు వచ్చేసిందో తెలుసండి? పిల్లలు చూడకూడదు చూసే జబ్బు వచ్చేసి దేవుని పిల్లలే ఎన్నో చూడకూడని అసభ్యకరమైన, అసహ్యమైన, లోకానుసారమైన విషయాలు చూస్తూ ఈ కన్ను చూడడం వలన, ఈ కంటిని బట్టే
హృదయం ప్రేరేపించబడుతుంది. హృదయం ప్రేరేపించబడి చూడండి, ఈ కన్ను ఒకటి మొత్తం ఈ దేహాన్ని అంతటిని కూడా పాపస్థలానికి నడిపిస్తుంది. అమ్మా, జ్ఞాని సులోమన్ అంటాడు, నా కన్ను చూచి కోరిన దాన్ని ప్రతిదాన్ని నేను చేశాను అంటున్నాడు. ఆయన కన్ను చూచిందంతా కోరుకున్నాడట. అందుకే ఏమైపోయాడు తెలుసా? మహాజ్ఞాని. చివరికి ఆయన జీవితం ముగింపు బాగోలేదు తెలుసా? ఎంత జ్ఞాని! ఆయన లాంటి జ్ఞాని లేడు, ఆయన లాంటి జ్ఞాని ఉండబోడు. ఆయన ముందు లేడు, ఆయన తర్వాత లేడని వాక్యం చెబుతుంది కదా. ఆయన ఒక చోటు ఉంటుంది, నా కన్ను చూచిన దాన్నంతా నేను అనుభవించాను అంటున్నాడు. ఏమైపోయింది తెలుసా? ఆ కళ్ళను మరి కాచుకోలేనందుకు ఆయన దేహం అంతా కూడా నిజం చాలా బలహీనతలు అయిపోయాడు. అంత జ్ఞాని కూడా. అలాగే సంసోను కూడా తన కళ్ళను కాచుకోలేకపోయాడండి. కన్నులు కాచుకొని ఉంటే మనసు కాచబడేది. మనస్సును ప్రియులారా ఆయన స్వాధీనపరుచుకుని ఉంటే ఈరోజు గ్రుడ్డివాడిగా ఉండే పరిస్థితి కాదు. కళ్ళు పీకేశారు, చెరసాల్లో పెట్టారు, తిరగలు విసిరేవాడైపోయాడు. అమ్మ, అంత బలాఢ్యుడు. శత్రువుల్ని ప్రియులారా ఏరిపారేసిన ఆయన తిరగలు విసిరేవాడైపోయాడండి. చివరికి ఒక దేవతా స్తంభాన్ని మధ్యన ఆయన సంఖ్యలతో కట్టేస్తే అప్పుడు దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. సరే, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ జ్ఞాపకం చేసుకున్న తనకి ప్రాణమైతే దక్కలేదండి కదా. ఆయన చనిపోయాడు, ఆయనతో పాటు అనేకులు చనిపోయారు. కాబట్టి ఎందుకు నేను చెబుతున్నానంటే గుర్తుపెట్టుకోండి, పడిపోయాడు కానీ మరలా పరిశుద్ధతలోకి రాలేకపోయాడు. అలాగే ఈరోజు చాలా మంది అండి దేవుళ్ళలోంచి పడిపోతున్నారండి, వాక్యంలోంచి పడిపోతున్నారు, ప్రార్థనలోంచి పడిపోతున్నారు, భక్తిలోంచి పడిపోతున్నారు, విశ్వాసంలోంచి పడిపోతున్నారు, పరిచర్యలోంచి పడిపోతున్నారు, సహకారం నుంచి పడిపోతున్నారు, మందిరంలోంచి ఎన్నో ఎన్నో రీతిలుగా. ఐతుకు ఏమయ్యాడమ్మా? కిటికీలో కూర్చొని, అపోస్తుల కార్యం గ్రంథం ఉంటుంది, కిటికీలో కూర్చొని వాక్యం వినాల్సిన సమయాన్న నిద్రపోయాడు. ఆయన నిద్రపోయాడు. ఈరోజు వాక్యం వినాల్సిన సమయంలో మనం నిద్రపోకపోయినా అంతకంటే భయంకరమైన తప్పు. చాలా మంది వినండి, వాక్యం దైవజనులు చెబుతున్నప్పుడు కూడా సెల్ ఫోన్లో ఏవేవో చూసుకునే వాళ్ళు ఉన్నారండి. ఈరోజు ఉన్నారో లేదు చెప్పండి అమ్మా? మనమైతే మీరులారా, మన బిడ్డలైతే జాగ్రత్తగా ఉంటారు. కానీ చాలా చోట్ల నేను వెళ్తూ ఉంటాను కదా, అక్కడ చూస్తూ ఉంటానండి, వాక్యం చెబుతూ ఉంటారు దైవజనులు, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు ఐతుకు పౌలు గారు వాక్యం చెబుతున్నప్పుడు ఐతుకు కిటికీలో కూర్చొని నిద్రపోయి పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆయన ప్రాణమే పోగొట్టుకున్నాడు. ఈరోజు వాక్యం చెబుతున్నప్పుడు అశ్రద్ధగా ఉన్న వాళ్ళు ఏం పోగొట్టుకుంటారు తెలుసా? ప్రాణాలు ఉంటాయి కానీ ఆత్మను పోగొట్టుకుంటారు. ఆయన శరీరం పడ్డది కింద, కానీ వీళ్ళ ఆత్మలు ఏమవుతాయి తెలుసా? నరకాగ్నిలో పడతాయి. ప్రమాదమా కాదా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మన జీవితాల్లో మన కన్నులను కాచుకోవాలి. కాబట్టి సంసోను తన కన్నులు కాచుకోలేకపోయాడు, ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కాబట్టి 3 విషయాలు చెప్పానమ్మా. పడిపోవడం అనేది మనం చూస్తే, పడగొట్టడానికి ప్రయత్నం చేసిన సాతాను పడిపోకుండా నిలిచిన వారు ఉన్నారు. అలాంటి భక్తుల వలె ఉండాలి. ఒకవేళ పడిపోయిన మనం ప్రియులారా ఎట్టి పరిస్థితుల్లో కూడా మరలా మరి దాని జోలికి వెళ్లకుండా నిలవబడగలగాలి. దైవజనులు కూడా రాశారు, పడినను పడిపోతివి అనుకోవద్దు, వడిగా లెమ్ము రమ్ము అన్నారు. అమ్మా, పిల్లలు మీరు ఎప్పుడైనా చూస్తే వీళ్ళు నడుస్తాను పరిగెత్తాను ఒకసారి పడిపోతారు. పడిపోయినప్పుడు మీ మొదటి ఏం చేస్తాడో తెలుసండి? చెప్తారు ఎవరైనా? పడిపోయిన పిల్లడు మొట్టమొదటి ఏం చేస్తాడు చెప్పండి? మనం ఒకప్పుడు చిన్నప్పుడు ముందు అటు ఇటు చూస్తాడు. అమ్మా, పడిపోయిన నన్ను ఎవరైనా చూసారా అని చూస్తాడు. ఎవరు చూడలేదనుకోండి, మామూలుగా లేచిపోయి దులుపుకొని వెళ్ళిపోతాడు. ఎవరైనా కానీ చూసినట్టు కానీ గమనించాడు అనుకోండి, నేను పడిపోవడం వాళ్ళు చూస్తారు, హేళన చేస్తారని ఓ పని చేస్తాడు. ఏంటో పని? ఏడవడం మొదలు పెడతాడు. వాడు ఏడిస్తే వీళ్ళు తిట్టరు, అయ్యో పడిపోయావా, ఏడకరా అని ఏం చేస్తారు కదా. పిల్లలు నైజం అది. కాబట్టి పిల్లలు పడిపోయినప్పుడు ఎలాగనైతే తిరిగి లేస్తారు. కొంతమంది తిరిగి లేస్తారు, కొంతమంది లేవరు. అమ్మా, తిరిగి దులిపేసుకొని తిరిగి లేస్తారు, మళ్ళీ జాగ్రత్త నడుస్తారు. విశ్వాసులు కూడా చాలా మంది ఏం చేస్తున్నామ్మా, పడిపోయిన వాళ్ళు పడిపోయినట్టుగా పడిన చోటే ఉండిపోతున్నారు. పడిన చోటే ఉండిపోతే ప్రయోజనం లేదు. తప్పుగా ఎవరు అనుకోకండి, కానీ నేను మాట చెప్తున్నాను. అప్పుడప్పుడు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంతమంది దారి ప్రక్కన పడిపోయి అలాగే ఉంటారన్నమాట. మీరు చూసే ఉంటారు, మీకు కనబడుతూ ఉంటారు. ఎవరో తెలుసండి వీళ్ళకి మత్తు ఎక్కువైపోయి పడిపోతారు. విచారం ఏంటి తెలుసా? ఆ పడిపోయినోడు ఎక్కడ పడిపోయాడో వాడికి తెలియదు, ఎలా పడిపోయాడో తెలియదు. అప్పుడప్పుడు పడిపోయిన వాళ్ళ దగ్గరికి కుక్కలు వచ్చి మూతులు నాకుతూ ఉంటాయి, పందులు వచ్చి ప్రక్కన పడుకుంటూ ఉంటాయి. ఏ పెంట కప్పు మీద పడిపోయాడో తెలియదు. మన వాళ్ళు కొంతమంది వెళ్తా వీడియోలు తీసుకుంటూ వెళ్తూ ఉంటారు, ఫోటోలు పెడతా ఉంటారు. వీడికి ఏమీ తెలియదు. ఎందుకు? ఏమి ఎక్కువైపోయింది? మత్తు ఎక్కువైపోయింది. అంత భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఎప్పుడో 4-5 గంటలకు మెలకు వస్తుంది. లేచి చూస్తే ఎక్కడున్నాడో సిగ్గుపడతాడు కదా, సిగ్గుపడతాడు. అయ్యో, నేను తాగినందుకు ఇలా పడిపోయినందుకు ఎంతమంది చూసి నవ్వుకున్నారో అనుకొని మరుసటి రోజు నుంచి తాగడం మానేస్తాడమ్మా.
మాట్లాడండి. మానేస్తాడా? మాండు. మరలా సాయంకాలం అదే పని, మరలా పడిపోవడం మామూలే, మరలా మామూలు. ఇప్పుడు విశ్వాసులు కూడా కొందరు ఎలా ఉన్నారో తెలుసా? దేవుని వాక్యం నుంచి పడిపోయి, మనం పడిపోయినప్పుడు హేళన చేసేవారు ఎవరో తెలుసా? పరిశుద్ధతలోంచి పడిపోయినా, దేవుని నుంచి పడిపోయినా, మనల్ని చూచి నవ్వేవారు ఒకరు ఉన్నారు, ఏడ్చేవారు ఒకరు ఉన్నారు. చెబితే నేను ముగించేస్తాను ఇవాళకి అరగంటే వాక్యం. అమ్మా చెప్పండి. మనం పడిపోతే పిల్లరా, మరి మనల్ని చూచి నవ్వేవారు ఉన్నారు, చూచి ఏడ్చేవారు కూడా ఉన్నారు. చెప్తారా? నవ్వేవారు ఎవరంటే, ఒకప్పుడు పడిపోయి ఇప్పుడు కూడా పడగొట్టడానికి ఇంకా పడుతూనే ఉన్నవాడు ఉన్నాడు కదండి, దుష్టుడు సాతాను. పడిపోయే అయ్యగారు వాడి గురించి రాస్తూ పడిపోయేవాడా అని పేరు పెట్టారు. అమ్మా సాతానికి చాలా పేర్లు ఉన్నాయి తెలుసా? ఏసైకి ఎలా పేర్లు ఉన్నాయో వీడికి కూడా చాలా పేర్లు ఉన్నాయి. అందులో దైవజనులు పెట్టిన పేరు ఏంటంటే పడిపోయేవాడా అని పెట్టాడు. ఈ పడిపోయేవాడు ఏం చేస్తాడంటే, పడిపోయిన వాళ్ళని చూసి ఏం చేస్తాడు తెలుసా? పక్కపక్క నవ్వుతాడట. దైవజనులు రాస్తారు అన్నమాట కూడా, పక్కపక్క నవ్వుతాడు. కానీ పడిపోయిన వారిని చూసి ఏడ్చేవారు కూడా ఒకడు ఉన్నారండి. ఎవరో తెలుసండి? వాక్యంలో అయ్యగారు రాసిన పాటలు ఉంది, పరిశుద్ధ ఆత్ముడు పాపములో పడిపోయే వారిని చూసి ఏడుస్తాడట. ఆదరణకర్త అయిన దేవుడే ఏడిస్తే ఆయన ఎవరు ఆదరించగలరు అన్నారండి అయ్యగారు అద్భుతంగా. ఆదరణకర్త అంటే ఏడ్చేవారిని ఆదరించేవారు. మరి ఆదరించేవాడే ఏడుస్తే ఇంకెవరు ఆదరిస్తారు? ఆయన ఎప్పుడు ఏడుస్తాడో తెలుసండి పరిశుద్ధాత్మ దేవుడు? తన పిల్లలు పాపములో పడిపోయినప్పుడల్లా ఆయన ఏడుస్తాడు. దేవుని పిల్లలు పాపంలో పడిపోయినప్పుడల్లా సాతాను నవ్వుతూ ఉంటాడు పక్కపక్క. దేవుని పిల్లలు మరి పాపంలో పడిపోయినప్పుడల్లా పరిశుద్ధాత్ముడు విలవిలా ఏడుస్తారు. మరి ఏం చేస్తారు మీరు? సాతానుని నవ్వించేటట్లుగా ఉంటారా? పరిశుద్ధాత్మను మరి ఏడ్చేలాగా చేస్తారా? మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. కనుక దేవుని పిల్లలమైన మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నేను నా దేవుని ఏడిపించకూడదు. పరిశుద్ధాత్మను ఏం చేయకూడదు? ఏడిపించకూడదు. ఏడిపించకూడదు అంటే ఏం చేయకూడదు? నేను పడిపోకూడదు. ఒకవేళ పడిపోయినా వెంటనే ఏం చేయాలి? దిగ్గున లేవాలటండి. పడిపోయినా వెంటనే లేవాలి. లేచిన వాళ్ళు మరలా ఏం చేయాలి చెప్పండి? ఇంక దులుపుకొని నేను మరలా పడకుండా ఉంటానని తీర్మానం చెప్పాను కదమ్మా. ఇందాక ఆ తీర్మానం చేసుకుని మనం దేవునిలో కొనసాగాలి. అందుకే ఆ సంఘంతో అంటున్నాడు, నీవు ఏ స్థితిలోంచి పడిపోయావో ఆ స్థితిని నీవు జ్ఞాపకం చేసుకుని. ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, వివరించను కానీ చదువుతున్నాను చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5 చూస్తే, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. పడిపోయినాడు మొదటి క్రియలు చేయడు. దేవునిలోకి వచ్చిన మొదట్లో క్రమంగా దేవుని దగ్గరికి వస్తాడు, వాక్యం వింటూ ఉంటాడు, ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు, సన్నిధి చేస్తూ ఉంటారు, కానుకలు ఇస్తూ ఉంటారు, లేదా పరిచయం చేస్తూ ఉంటారు మొదట్లో. పడిపోయిన తర్వాత ఏమేమి ఉండవు. ఉంటాయమ్మా? ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో ప్రార్థన తగ్గిపోయిందంటే, ఇదివరకు ఉన్న ప్రార్థన చేయట్లేదంటే నీవేమైపోయావని అర్థం? పడిపోయావని అర్థం. ఇదివరకు నువ్వు విన్నట్టుగా ఆసక్తిగా వింటలేదు, ఆసక్తిగా వాక్యం చదవట్లేదంటే నువ్వేమైపోయినట్టు? పడిపోయినట్టే లెక్క. ఇదివరకు నువ్వు క్రమంగా వచ్చినట్టు మందిరానికి ఇప్పుడు రాలేకపోతున్నావు, ఆరాధనలో ఏకీపించలేకపోతున్నావు అంటే ఏమైపోతున్నట్టు? పడిపోతున్నా. అంటే నీ ప్రక్కన ఎవడున్నాడు? పడగొట్టేవాడు ఉన్నాడు. వాడిని కనబడకపోవచ్చు కానీ నేను పడగొడతాడు. అలాగే సహకారం కానీ, పరిచర్య కానీ, దైవ సంబంధమైన ఏ కార్యంలో కానీ, దేవుని యందు ఆనందించడంలో కానీ, ఇవి నీ జీవితంలో తగ్గిపోతున్నాయి అంటే ఒకటే ఆనవాళ్ళు నీకు. కొన్ని బలహీనతలు కలిగిన ఆనవాళ్ళు ఉంటుంది కదా, అమ్మో ఈ బలహీనత కలిగిందంటే ఇదా జబ్బుకు కానీ దారితీస్తుందేమో అనుకుంటాం కదండి. కొన్ని సూచనలు ఉంటాయి. అలాగే ప్రియులరా, నీవు ఇలాంటి పనులు నీ జీవితంలో ఉన్నాయంటే నీవేమైపోతున్నావు అర్థం చెప్పండి? పడిపోతున్నావు, జాగ్రత్త అని గుర్తు. కనుక పడిపోతున్న నీవేం చేయాలంటే తిరిగి లేచి ఆ మొదటి క్రియలు ఏం చేయాలి? మారు మనసు పొంది, ఏమన్నారు? జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయు. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అమ్మా, దేవుడిచ్చిన అవకాశం జ్ఞాపకం చేసుకోమని. కనుక మనందరం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఒకవేళ ఎవరికి వారు ఆలోచన చేసుకోండి. నేను దేవునిలోకి వచ్చిన మొదట్లో ఎంతసేపు ప్రార్థన చేసేదాన్ని, ఇప్పుడు చేయలేకపోతున్నాను. ఇంత వాక్యం చదివేదాన్ని, చదవలేకపోతున్నాను. ఇలాగ పరిచయం చేసేదాన్ని, చేయలేకపోతున్నాను. ఏదైనా సరే దైవ సంబంధమైన విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఏదైనా పడిపోయావు అనిపించింది అనుకోండి, వెంటనే ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది నువ్వు మొదటి స్థితి చెయ్యకపోతే ఏం చేస్తారట? ఆయనే దగ్గరికి వచ్చి ఏం చేస్తారటమ్మా? నీ దీపస్తంభాన్ని దాని యొద్ద నుండి తీసివేస్తాను. దీపస్తంభం పని ఏంటో చెప్తారా? దీపస్తంభం వెలుగిస్తుంది, దీపస్తంభం వెలుగునిస్తుంది. అంటే వెలుగు పోతుందట. వెలుగు పోయిందంటే చీకటి మిగులుతుంది. చీకటి అంటే అర్థం ఏంటమ్మా? నరకమే కదా. కాబట్టి వెలుగు, దీపస్తంభం నీ దగ్గర నుంచి తీసివేయబడకూడదు అంటే
ఏ స్థితిలోంచి పడిపోయావో జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేస్తే సరి, లేకపోతే నష్టం. ఇది ఎఫెసీ సంఘంతో చెప్పిన మాట, ఈరోజు మనతో చెప్పిన మాట. అందరూ విని ఒకటే గుర్తు చేసుకోండి, నాయనా నేను పడిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాను, కానీ ఒకవేళ పడిపోయినా మరలా నిన్ను జ్ఞాపకం చేసుకుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుని లేస్తాను తండ్రి అని పడిపోయిన వారు మరలా దేవుని దగ్గరికి రావాలి. వచ్చిన వారు మరలా ఇప్పుడేమో ఒకటి చెప్పండి, పడకూడదు. అలాగే పడిపోయి ఉండిపోయిన వాళ్ళు ఉంటారు మనకు తెలిసి, వాళ్ళ కోసం మనం ఏం చేయాలమ్మా? కొంతమంది ఉంటారు మనుషులు, వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా రోడ్డు పక్కన పడిపోయి ఉన్నారనుకోండి, వెళ్తారు, వెళ్ళి తాగేసిన అయినా సరే. కొంతమంది ప్రమాదవశాత్తు పడిపోతారు, అనుకోకుండా పడిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది కావాలని పడిపోయే ఉంటారు. ఇందాక చెప్పాను కదా వాదన, ఫుల్గా తాగి పడిపోయే వాళ్ళు కావాలని తెలుసు వాళ్ళకి, ఫుల్గా తాగితే పడిపోతారు. కొంతమంది ప్రయాణం చేస్తే ఒక్కసారి మనలో కూడా చాలా మంది ఏమండి ఇక్కడ ఉన్న, నాకు తెలిసి ఇక్కడ ఉన్న మనందరూ కూడా ఏదో సందర్భంలో పడిపోయిన వాళ్ళు ప్రమాదాల రూపంలో. నేను కూడా చాలా ప్రమాదాలు జరిగాయి సేవా జీవితంలో. 30 సంవత్సరాల సేవా జీవితం అండి. ఎన్నోసార్లు బైక్ యాక్సిడెంట్లు జరిగాయి, చాలాసార్లు పడిపోయాను. ఏమండి అది మన పొరపాటు కాదు, బయట వారు ఎదుటి వారు అంటారు కదా పెద్దలు, నువ్వు అంత జాగ్రత్తగా వెళ్ళినా వచ్చేవాడు ఎలా రావట్లేదు, జాగ్రత్తగా రావడం లేదు కదా, పడిపోయాం. అలాగిన పిల్లరా, మరి పడిపోయినప్పుడు మరలా మనం లేచాం కదా, అలాగే జాగ్రత్తగా గమనించుకుని మన జీవితంలో పిల్లరా పడిపోయిన వెంటనే లేచి ఎలాగైతే మనం దేవుని స్తుతించాలో అది మనం జ్ఞాపకం చేసుకుని, మరి నిజానికి ఒక చెప్పాలంటే ఏదో ప్రమాదంలో పడిపోతున్న వాళ్ళమే, కానీ దేవుడు లేవనెత్తాడు కదా, లేవనెత్తి మనల్ని ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. కనుక నువ్వు సరి చేసుకుంటే సరి, లేకపోతే దీపస్తంభాన్ని తీసివేస్తాను. కనుక ఆ దీపస్తంభం తీసేస్తే ఇంకంతా చీకటే. చీకటి అంటే నరకమే. మనం చీకటికి వారసులం కాదండి. మనం ఏ సంబంధులమా ఒకసారి చెప్పండి చివరిగా, చీకటి సంబంధులమా వెలుగు సంబంధులమా? దీపస్తంభం తీసేస్తే చీకటి సంబంధులు అవుతామా వెలుగు సంబంధులు అవుతామా? ఖచ్చితంగా చీకటి సంబంధులు అవుతాం. దీపస్తంభం తీయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ పడిపోయినా వెంటనే జ్ఞాపకం చేసుకుని తిరిగి లేచి మారు మనసు పొంది మొదటి క్రియలు, నువ్వు దేవునిలోకి వచ్చినప్పుడు ఏ క్రియలు చేస్తావో, ఎలాంటి మంచి క్రియలు చేస్తావో అవి జ్ఞాపకం చేసుకుని వాటిని చేద్దాం. దేవుడిచ్చే దీవెని పొందుకుందాం. దేవుడు క్షమించే దేవుడు. పడిపోయిన వాళ్ళు నువ్వు పడిపోయావు కదా పో అనే దేవుడు కాదు ఆయన. బైబిల్ గ్రంథంలో అమ్మ ఎందరో పడిపోయిన వారు పశ్చాత్తాపడినప్పుడు వాళ్ళందరినీ తన బిడ్డలుగా అంగీకరించాడు ఆయన. పశ్చాత్తాపడిన వాళ్ళందరినీ, పేతురు గారు పడిపోయారు ఒకప్పుడు, పశ్చాత్తాపడ్డాడు, తీసుకొచ్చాడు. చాలా వాక్యాలు ఉన్నాయి. యోనా గారు పడిపోయారు, పడిపోయిన ఆయన్ని పశ్చాత్తాపడ్డాడు, దేవుడు ఇలా చాలా మంది భక్తులు ఉన్నారు. కనుక మన జీవితంలో కూడా పడిపోకుండా ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఏ కారణం చేతనే పడిపోయామా, క్షమాపణ కోరుకుందాం, తిరిగి లేద్దాం, మారుమనసు పొందుదాం, మొదటి క్రియలు చేద్దాం. మన దీపస్తంభాలు ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండేలా చూసుకుందాం. ఆ వెలుగుతున్న దీపాలతోనే మనం ఎక్కడికి చేరదామండి? పరలోక రాజ్యం చేరదాం. అట్టి దివ్యమైన దీవెన ఆశీర్వాదం ఈ వర్తమానం ద్వారా తండ్రి మనెల్లరకు దయచేయను గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. చక్కని మాటలు విన్నాం. ఏ స్థితిలోంచి పడిపోయావో అది జ్ఞాపకం చేసుకున్నావు, మారు మనసు పొందన్నావు, మొదటి క్రియలు చేయమన్నావు. లేదంటే నీ వద్దకు వచ్చి దీపస్తంభాన్ని తీసుకొస్తాను. అలాంటి దుస్థితి మాకు వద్దయ్యా. నిజమేనైనా ఆయన సృష్టిలో మొట్టమొదటిగా పడిపోయిన వాడు దుష్టుడైన సాతానుడు. పడిపోయేవాడని పేరు పెట్టారు దైవజనులు అని. ఆ పడిపోయేవాడి పని ఏంటంటే అందరినీ పడగొట్టడమే. ఏదైనా తోటకి వెళ్ళాడు, ఆదామోను పడగొట్టాడు. ఆయన పెద్ద కుమారుడైన కయ్యను పడగొట్టాడు. ఇలా ఎందరినో పడగొడుతూ వచ్చాడు. కానీ వాడు పడగొట్టినా పడకుండా నిలిచిన భక్తులు కూడా ఉన్నారయ్యా. హనోకున్నాడు, నాయనా పడలేదు, నీతో నడిచాడు తండ్రి. ఎందరో భక్తులు. యోసేపు నాయన పడగొట్టాలని ప్రయత్నం చేశాడు, నాయన పడకుండా నిలబడి. ఇలా భక్తులు ఎందరో తండ్రి. కొందరు భక్తులు పడినా మన తిరిగి లేచి పడకుండా నిలబడిన వారు ఉన్నారు. పడిన వారు పడినట్టే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. మేము అలాంటి వారం కాకుండా నాయన పడకుండా నిలబడే శక్తి మాకివ్వండి నాయన. మేమెన్నో మన మాటలు వింటున్నాం నాయన, ఎన్నో మాటలు. మా మాటలు మమ్మల్ని పడకుండా నిలబెట్టేవి నాయన. పడకుండా నిలబెట్టి మమ్మల్ని స్థిరపరిచేవి ఆ మాటలు. కనుక స్థిరపరిచేవాడవు నీవే, బలపరిచేవాడవు నీవే, పడిన చోటనే తిరిగి లేవనెత్తేవాడవు నీవే. అలాంటి దివ్యమైన దేవుడు అయిన నీవు మా జీవితాలు కట్టండి, మేలుతో నింపండి. విషయాలన్నీ మా హృదయంలో పదిలపరచమని వాక్యమై మాతో మాట్లాడిన జీవాధిపతి అయినా, పడిపోయిన వారిని తిరిగి నిలవబెట్టేవాడైనా యేసయ్య పేరట వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదమ్మా, విలువైన మాటలు విన్నాం. నిజానికి ఇంకా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన చాలా ఉన్నాయి బైబిల్లో, చాలా లిస్టు ఉంది. అయితే నేను అన్నట్టుగా ఇంక వాళ్ళతోటి ఈ వారంతో అది ముగిస్తున్నాను. మరలా ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఇంకా ఏం జ్ఞాపకం చేసుకోవాలో వాటి గురించి కూడా మనం విందాం. వచ్చే నెల నుంచి మనం మరి దిద్దుబాటు నెలలోకి వస్తాం కనుక ఆ దిద్దుబాటులో అవసరమైతే వాటిని కూడా మనం విందాము.
విన్న మాటలు మాత్రం హృదయంలో పదిలపరుచుకొని దేవుని స్తుతించాలని మనం చేస్తున్నాం. సరేనండి, మనం క్రమం ప్రకారముగా